ఈడీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది స్పెషల్ కోర్టు. కవిత కేసులో 8,000 పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణను మే 20కి వాయిదా వేస్తూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు స్పెషల్ జడ్జి. కవిత అరెస్టుపై రేపటితో 2 నెలలు పూర్తి కావస్తుండటంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది స్పెషల్ కోర్టు. కవిత కేసులో 8,000 పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. 8,000 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు 200 పేజీల ఛార్జ్ షీట్ ను కూడా ఈ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఎలాంటి ఇవి కూడా జరగలేదు. కేవలం చూసుకున్నట్టుగైతే జస్ట్ ఫర్ పోస్ట్పోన్మెంట్ అని చెప్పేశారు. ఈ కేసు పోస్ట్పోన్ చేస్తున్నాము, నెక్స్ట్ ప్రొసీడింగ్ నెక్స్ట్ హియరింగ్ అని చెప్పారు. ఆ నేపథ్యంలో ఇక కేసుని మే 20వ తేదీకి పోస్ట్పోన్ చేశారు. 20వ తేదీన దీనికి సంబంధించి నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కవితకి సంబంధించినటువంటి లాయర్లు కూడా హైకోర్టును అప్రోచ్ చేయాలి. హైకోర్టును కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. మరి హైకోర్టులో బెయిల్ పిటిషన్ బెయిల్ వస్తుందా లేదా అని కూడా చూడాలి. మరోవైపు ఇటువైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరి ఒకరి ఛార్జ్ షీట్ మీద అప్రూవల్ అయితే మాత్రం మే 20వ తేదీ తర్వాత ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఛార్జ్ షీట్ అప్రూవ్ అయిన తర్వాత బెయిల్ కి అప్లై చేసుకుని కొంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది హైకోర్టులోనే బెయిల్ వస్తుంది, ట్రయల్ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.